హలో, నేను సిఎస్ రావు. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో జగన్మోహన్ రెడ్డి యొక్క పేరు గల్లంత అయిపోయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి తానే నెంబర్ 1 అనుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఇండియా టుడే చేసినటువంటి సర్వేలో టాప్ 10లో కూడా ఆయన ఎక్కడ కనిపించట్లేదు. దానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఆ సర్వేని మనం ఎంతవరకు క్రైటీరియాగా తీసుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి ర్యాంకుల్లో గల్లంతు కావడానికి కారణాలు ఏంటనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం శ్రవణ్ గారు రాజకీయ విశ్లేషకులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. కేఎస్ రావు గారు నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి తానే నెంబర్ 1 అనుకుంటూ ఉంటారు. తానే సంక్షేమ పథకాలను తీసుకొచ్చాను, తాను తప్ప ఎవరు తీసుకురాలేదు, నా సంక్షేమ పథకాలను చూసి నాకు ఓటేయండి అని అంటున్నారు. అలాంటి సీఎం పాపులర్ సీఎంలలో లిస్టులో ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఏంటి దానికి కారణం ఏంటి సార్? ఈ సర్వే కానీ ఈ ర్యాంకింగ్స్ కానీ చూస్తే ఒకటి క్లియర్ గా అర్థం అవుతుంది. మనకు ఒక సామెత ఉంది, అందరినీ కొన్నిసార్లు మోసం చేయగలుగుతాం, కొందరిని అన్నిసార్లు మోసం చేయగలుగుతాం, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేము అనేది స్పష్టంగా అర్థం అవుతుంది అనమాట. ఒకప్పుడు ఏంటంటే కేవలం సంక్షేమ పథకాలతో, ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెట్టి ఆ రచ్చబండ మీద ఒక నలుగురు కూర్చొనేసి మేము ఇచ్చే ఉచిత పథకాలతోనే మీరు బతుకుతున్నారు, మేము లేకుండా మీ జీవితం లేదు అని అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు ఒకప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. మీరు ఈ ర్యాంకింగ్స్ చూసుకున్నట్లయితే అయితే ఒకప్పుడు కేవలం సంక్షేమం మీద ఆధారపడిన ఒరిస్సా ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తుంది నవీన్ పట్నాయక్ గారి అధ్యక్షతన. అదే విధంగా ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారి అధ్యక్షతన ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. సో లైక్ వైస్ అదే మన ఆంధ్రలో చూసుకున్నట్లయితే ఇంకా ఒకప్పుడు 1970 పాలసీస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అందుకనేసి ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పల్స్ సర్వేలో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతా ఉంది. అత్యంత తక్కువ పర్సంటేజ్ కలిగినటువంటి సీఎంగా, ఆమోదయోగ్యమైన సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అత్యంత తక్కువగా అంటే మిగిలినటువంటి సీఎంల కన్నా కూడా ఆయన అట్టడుగున ఉన్నారు అనేది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. సో దాన్ని ఎలా చూస్తారు? దీనికి కారణం ఏంటంటే వీళ్ళు నవరత్నాలు ఇస్తున్నారు అనేసి ఊదరగొడుతూ ఉంటే ప్రజలు అడుగుతున్నారు, మరి అమరావతి పరిస్థితి ఏంటి, రాజధాని పరిస్థితి ఏంటి, అభివృద్ధి పరిస్థితి ఏంటి, పరిశ్రమల పరిస్థితి ఏంటి, ఉద్యోగాల పరిస్థితి ఏంటి, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, వాటి పరిస్థితి ఏంటి, ఇసుక భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి దొరకట్లేదు, మరి వాటి పరిస్థితి ఏంటి, శాంతి భద్రతల పరిస్థితి ఏంటి, ప్రజాస్వామ్య పరిస్థితి ఏంటి. సో ఇలాగ ఏంటంటే ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. సో అందువల్ల ఏంటంటే ప్రజల తీవ్రమైన వ్యతిరేకత అనేది ఈ ప్రభుత్వం మీద మూటగట్టుకునేది. సో కేవలం పబ్లిసిటీకి, ప్రచారానికి మాత్రమే వీళ్ళు చేస్తున్న పరిపాలన అనేది రిస్ట్రిక్ట్ అయింది. గ్రాస్ రూట్ లెవెల్లో ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది కనపడట్లేదు. అందువల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మీకు కనపడుతుంది సార్. సో అందరి గ్రాఫ్ బాగలేదని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 30% కన్నా తక్కువ ఉన్నట్టు ఇప్పుడు ప్రస్ఫుటమైంది. ఇది రేపు లోక్సభ ఎన్నికల్లో ప్రస్ఫుటమయ్యే అవకాశం ఉందా? అంటే దాని ప్రభావం ఉంటుందా? సో ఖచ్చితంగా ప్రభావం ఉంటుందండి. యాక్చువల్లీ ఏంటంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ఒక ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ప్యాటర్న్ లో మీకు పరిపాలన కొనసాగించారు. ఎలాగైతే యుఎస్ లో కేవలం ఒక ప్రెసిడెంట్ తన సొంత నిర్ణయాలు తీసుకుంటారో, సో ఆ రకంగా ఏంటంటే అన్ని ఆయన ఓన్ డెసిషన్స్ తీసుకున్నాడు. ఆయన ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకత, ఆయన తీసుకున్న నిర్ణయాల మీద వస్తున్న తీవ్ర వ్యతిరేకత అనేది ఆయన అర్థం చేసుకునేసి ఆ వ్యతిరేకతని కప్పిపుచ్చుకునే దానికోసం ప్రజల మీద, ఈ ఎమ్మెల్యేల మీద దాన్ని డైవర్ట్ చేస్తూ, వాళ్ళని బకరాలు చేస్తూ, వాళ్ళని స్కేప్ గోట్ చేస్తూ వాళ్ళని ఎమ్మెల్యేలు మార్చారు. అయినా కూడా ఈ సర్వే ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎమ్మెల్యేలు మార్చినా కూడా వ్యతిరేకత అనేది ఎమ్మెల్యేల మీద కాదు, స్థానిక నాయకుల మీద కాదు, వ్యతిరేకత అనేది ముఖ్యమంత్రి గారి మీదే. అయితే మారిస్తే ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది, మనకు కనబడుతుంది ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రకారం. సో అది ఆయన చెప్పుకోలేక ఏంటంటే ఆయన గ్రాఫ్ బాగుందని ఆయనకు ప్రకటించుకుంటున్నారు. మరి ఏ ర్యాంకింగ్స్ ప్రకారం ఆయన గ్రాఫ్ బాగుందనేది మనకి ఎవరికి తెలియదు. ఒక టైమ్స్ నౌ సర్వే చూపిస్తున్నారు. ఆ టైమ్స్ నౌ అనేది వీళ్ళు ట్రంప్ అవినాష్ కి క్లయింట్ టైమ్స్ నౌ. సో వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చుకొని ఒక పెయిడ్ సర్వేలు తప్పించి జెన్యున్ గా చేస్తున్న సర్వేలో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు గ్రాఫ్ బాగున్నట్టు ఎక్కడ కనపడట్లేదు. వాళ్ళ ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తూ పార్టీ వదిలి వీళ్ళ పరిపాలనతో విసుగు చెంది ఆయన గ్రాఫ్ బాగలేదనే కదా తెలుగుదేశం వైపు వెళ్తున్నారు వీళ్ళందరూ. ఆయన గ్రాఫ్ బాగుంటే ఎవరైనా సరే ఏ పార్టీ అయితే అభివృద్ధి అధికారంలోకి వస్తుందో ఆ పార్టీలోనే ఉండాలనుకుంటారు, కానీ అధికారంలోకి ఉండే పార్టీని వదిలేసి ప్రతిపక్ష పార్టీలోకి ఎందుకు వెళ్తారు? ఆయన గ్రాఫ్ బాగలేదు, ఈసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ వేరే పార్టీకి వెళ్తున్నారు.
ఒకటేంటంటే ఐపాక్ నమ్ముకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళు ఇచ్చిన సర్వే ఏంటో తెలియట్లేదు. బట్ మూడ్ ఆఫ్ ది నేషన్ దాంట్లో మాత్రం 30% కన్నా తక్కువ పీపుల్ మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు అనేది తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆయన అనంతపురంలో జరిగినటువంటి సిద్ధం సభలో కూడా క్యాండిడేట్లు ఎవరనేది మీరు పట్టించుకోవద్దు, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తున్నట్టే మీరు భావించి ఓటేయండి అని చెప్పి ఆయన చెప్పడం అనేది ఆయన రాంగ్ రూట్లోకి ఐపాక్ తీసుకుని వెళ్తుంది అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ రాంగ్ రూట్ లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే మా క్యాండిడేట్లు ఎవరనేది అనవసరం, ముఖ్యమంత్రి కానీ వెంటనే దించేయాలని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఆయన అధికారంలోకి రావాలంటే అట్లీస్ట్ ఆయన స్థానిక నాయకులు ముఖం బొమ్మ పెట్టుకున్నట్లయితే అట్లీస్ట్ కొన్ని ఎమ్మెల్యే స్థానాలైనా గెలిచే అవకాశం ఉంది, ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఆయన బొమ్మ పెట్టుకున్నట్లయితే ఆ వచ్చే 10 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. సో ఇది ఒక రాంగ్ ఫీడ్బ్యాకే కదా ఐపాక్ గాలు ఇస్తున్నారు. ఇవాళ సమాజంలో ఆంధ్ర ఓటర్లలో ఉన్న వ్యతిరేకత పార్టీ మీద కాదు, అభ్యర్థుల మీద కాదు, ముఖ్యమంత్రి గారి మీదే వ్యతిరేకత ఉంది. ఆయన తీసుకుంటున్న డెసిషన్ మీద అభివృద్ధిని కంప్లీట్ గా పక్కన పెట్టేసి కేవలం సంక్షేమ పథకాలతో ప్రజాధనాన్ని వృధా చేస్తూ వాళ్ళేమో ప్యాలెస్లు కట్టుకుంటూ అన్ని సహజ వనరుల్ని దోచుకుంటూ ఉంటున్నారు అన్న దాని మీద ప్రజల వ్యతిరేకత ఉంది. సో ఇది ఐపాక్ వాళ్ళు అక్కడ ఇస్తున్న రాంగ్ ఫీడ్బ్యాకే కదా. ఒకటేంటంటే శ్రవణ్ గారు, విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 99% తాను ఇచ్చినటువంటి హామీలు నేను నెరవేర్చాను కాబట్టి ఓట్లు ఎందుకు వేయరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. ఇంకోటి అడుగుతూ ఆయన ఏమంటున్నారంటే ఏ ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరు కూడా ఏ నాయకుడు కూడా అడగని విధంగా మీరు నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి అడుగుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీంట్లో లాజిక్ ఏంటి? సో మొట్టమొదటి 99% హామీలు నెరవేర్చారంటున్నారు కదా. మరి యువతకు ఉపాధి కల్పించడం కోసం ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు, కేంద్రం మెడలు వంచుతామన్నారు. మరి ఆ హామీని నెరవేర్చారా? పరిశ్రమలు తీసుకొస్తామన్నారు, ఆ హామీని నెరవేర్చారా? రాజధానిని అభివృద్ధి చేస్తాను, రాజధాని మార్చిని అక్కడే ఉంచుతానన్నారు, మరి ఆ హామీని నెరవేర్చారా? తర్వాత పేదలకి ఉపాధి కల్పిస్తామన్నారు, ఆ హామీని నెరవేర్చారా? రైతులకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు, మరి ఆ హామీ నెరవేర్చారా? మరి ఏ ప్రాతిపదికన 99% హామీలను నెరవేర్చారు? మద్యపాన నిషేధం చేస్తామన్నారు, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఆయన సొంత బ్రాండ్లు పెట్టుకునేసి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు, స్త్రీలని రోడ్డు మీద పడేశాడు, మరి అది హామీ నెరవేర్చారా? ఇవన్నీ ఏంటంటే ఇదంతా గోబెల్స్ ప్రచారాలు, ఫేక్ ప్రాపగెండా అని. తర్వాత మా పరిపాలన నచ్చితేనే ఓటేయండి అని అంటున్నారు. ప్రజలందరూ కూడా మీ పరిపాలన మాకు నచ్చట్లేదు, మీకు ఓటేయము అని అనుకుంటున్నారు. సో ఇది ఏంటంటే ఒక ఓడిపోతామని వాళ్ళకి అర్థమైపోతుంది, కానీ ఏంటంటే ఒక మేకపోతు గాంభీర్యం మీడియా ముందర ప్రదర్శిస్తున్నారు. ఏదో ఒక కాన్ఫిడెన్స్ చూపిస్తే ప్రజలు ఇంకా కొంతమంది అయినా నమ్మి కొంతమంది అయినా ఓట్లు వేస్తారా అనేసి ఒక లాస్ట్ డెస్పరేట్ అటెంప్ట్ తప్పించి నిజంగా వాళ్ళలో ఓడిపోతామని వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే ఆయన స్పీచ్ లో కూడా నైరాశ్యం కనబడుతుంది, ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేదని విధంగా ప్రపంచంలో ఇంతకంటే మన పక్కన ఉన్న పొరుగు రాష్ట్రాలే అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. తెలంగాణలో హైదరాబాద్ చూడండి ఎంత అద్భుతంగా డెవలప్ అయింది, తమిళనాడు ఎలా అభివృద్ధి చెందుతుంది, ఉత్తరప్రదేశ్ ఎలా డెవలప్ చెందుతుంది, ఒరిస్సా ఎలా డెవలప్ చెందుతుంది. మరి ప్రపంచంలో ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు, మన దేశంలోనే మన పక్కన ఉన్న రాష్ట్రాలే మనకంటే బాగా అభివృద్ధి చెందుతున్నాయి. వాళ్ళెవరు ఇలాగా డబ్బా కొట్టుకోవట్లేదే. కానీ విచిత్రంగా ఏంటంటే అభివృద్ధిని చూసి నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్న ఒకే ఒక సీఎం ఆయన అని చెప్తున్నారు. అభివృద్ధి అనేది చూసే కదా సహజంగా ఎలక్షన్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటు వేసేది, ఆ పరిపాలన బాగుందా లేదా అని ఒక అవగాహన చేసుకున్న తర్వాతనే ఓటర్స్ ఓట్లు వేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి విచిత్రమైన ప్రచారం ఏంటంటే లేదంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే అంబటి రాంబాబు వీళ్ళందరూ ఒకే ఒక సీఎం నా పరిపాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి అడుగుతున్నారని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రచారంలో ఏంటి అసలు దాంట్లో ఉన్న వ్యూహం ఏంటి? అక్కడ వ్యూహం లేదు, ఏం లేదండి. వాళ్ళు రాసిచ్చే స్క్రిప్ట్ ఆయన గుడ్డుగా చదివేస్తున్నాడు. దాంట్లో అసలు ఏమంటున్నారు, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, వీళ్ళు రాసిస్తున్న మాటలు ఏంటి, ఇది మనం చెప్తే ప్రజలు ఏమనుకుంటారు అనేది ఎక్కడ ఆయన ఆలోచించట్లేదు. సో వాళ్ళు ఐపాక్ కార్డ్ ఏదో స్క్రిప్ట్ రాసిస్తాడు, ఆ 4 డైలాగులు ఈయన వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోతాడు. ఇదంతా ఒక ఏమంటారు సినిమా రియాలిటీ షో, బిగ్ బాస్ షో ఉంటది కదా, వాళ్ళు వచ్చేసి ఒక హౌస్ లో వాళ్ళు పెట్టేసి స్క్రిప్ట్ రాసేసి ఆ స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోతారు కదా. సో ఇది ఒక డ్రామా, ఒక థియేటర్ లాగా అయిపోయింది మన ఈ సభలు అనేది. ఒక డ్రామా లాగా ఆయన రావటం, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేయటం, అది అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి అడిగిన అడగకపోయినా ఆయన పరిపాలన చూసే కదా ఓట్లేసేది రేపు. అదే కదా. అంటే ఇది ఇప్పుడు ఒక విచిత్రమైన ఆంధ్రాల పరిస్థితి ఏంటంటే ఒక సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా డైలాగులు, ఆ సినిమా కలర్, ఆ ఫ్లేవర్ పక్కన పెట్టేసి ఒక సామాన్యులాగా ఒక
పరిపూర్ణత చెందిన రాజకీయ నాయకుల ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి వాళ్ళకి పరిష్కరించడం కోసం పరిష్కారాలను చూపిస్తున్నారు. ఈయన ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈయన ఒక సినిమా హీరో లాగా అన్ని మీరు చూడండి, ఆయన క్యాంపెయిన్ స్లోగన్స్ కానివ్వండి, ఆ స్పీచ్లు కానీ అన్ని చూడండి, పక్క ఒక సినిమాటిక్ స్టైల్లో ఉంటది. ఇది మీరు భరత్ అనే నేను అని ఒక సినిమా వస్తే జగన్ అనే నేను అని వీళ్ళు ఒక క్యాంపెయిన్ చేస్తారు. అలాగా ప్రతిదీ కూడా ఇప్పుడు మీరు గతంలో ఎప్పుడైనా చూసారా ఒక రాజకీయ నాయకుడి మీద సినిమాలు రావటం? ఇది ఒక పరిపాలనలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మీద సినిమాలు రావటం ఏంటి? వర్షపెట్టి ఎలక్షన్లకి మీకు వ్యూహము, యాత్ర 2, శపథం, ఇంకా వాళ్ళ గురించి వాళ్ళే పబ్లిసైజ్ చేసుకునే సినిమాలు వచ్చి వీళ్ళకి ఒక సినిమా పిచ్చి ఉందండి. సో దానికి తగ్గట్టు ఏంటంటే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణ్ గారు విశ్లేషణ అందించినందుకు. సో జగన్మోహన్ రెడ్డి మూడ్ ఆఫ్ నేషన్స్ సర్వేలో అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఆయన గ్రాఫ్ అయితే గల్లంత అయిందని చెప్పి మూడ్ ఆఫ్ సర్వే ఇండియా టుడే తేల్చేసింది. కానీ ఆయన గురించి సొంతగా చెప్పుకునేందుకు సొంత మీడియాని అలాగే ఐపాక్ సంస్థని ఉపయోగించుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ కనుక ఈ సర్వే నిజమైతే రాబోయేటువంటి రోజుల్లో టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గల్లంత అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదనేది శ్రావణ్ గారి అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.